సంఘం అధ్యక్షులు శ్రీ కాండ్రేగుల జగన్ గారు ఈ రోజు మన స్టూడియోకి విచ్చేశారు. వారిని సాదరంగా ఆహ్వానిద్దాం. నమస్తే సార్ జగన్ గారు. నమస్తే సార్ రాజు గారు. నమస్తే. మీకోసం మా ప్రేక్షకులకి తెలియజేస్తారా? నా పేరు కాండ్రేగుల జగన్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మునవపాక మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడిగా ఉంటున్నాను. అలాగే తిమ్మరాజుపేట గ్రామం ఉపసర్పంచ్గా ఉంటున్నాను. మాది అనకాపల్లి జిల్లా మునవపాక మండలం తిమ్మరాజుపేట గ్రామం. మా తల్లిదండ్రులు కాండ్రేగుల ముసలినాయుడు గారు, లక్ష్మి. మా తల్లిదండ్రులకి మేము ఇద్దరం సంతానం, నేను నా తమ్ముడు. మీరు బీసీ సంక్షేమ సంఘం అనకాపల్లి జిల్లా అధ్యక్షులుగా బీసీ కులాలకి వర్క్ చేస్తున్నట్టుగా మాకు సమాచారం ఉంది. అవును సార్. అలాగే రాజకీయాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ మీ యొక్క మండల అధ్యక్షులుగా కూడా ఉన్నారని తెలిసింది. అవును సార్. ఈ కుల సంఘానికి అధ్యక్షుడిగా చేస్తున్నప్పుడు మీరు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి అదేమైనా రాజకీయాలకి అడ్డుగా అనిపించడం లేదా? ఇప్పుడు కూడా రాజకీయాలు అనేవి ఒక కులం బేస్ చేసుకొని ఒక కులానికి అనేది నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కులానికి చెందినటువంటి పార్టీ అని ఎప్పుడు కూడా ఎక్కడో ఏ ఒక్కరి చేత కూడా ఏ ఒక్కరి నోట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కులానికి ఒక మతానికి చెందినటువంటి పార్టీని ఎక్కడ కూడా అనలేదు. ఈ రోజు వరకు నన్ను ఎవరు కూడా ప్రశ్నించడం జరగలేదండి. మరి మీరు ఉప సర్పంచ్ అయినప్పుడు అవును, మీరు ఒక కులానికి సంబంధించిన వాళ్ళు కదా అని మిగతా కులాల వాళ్ళు ఓట్లు వేశారు కదా, అందరూ కలిపి ఓట్లు వేస్తేనే కదా మీరు ఉప సర్పంచ్ గా గెలిచారు. మరి ఒక కులానికే మీరు న్యాయం చేస్తున్నారా లేదా అన్ని కులాలకి కలిపి న్యాయం చేస్తారా? రాజకీయ నాయకుడు అనే వారికి కులం ఉండకూడదు, మతం ఉండకూడదు అనేది నా సిద్ధాంతం, జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం. దాన్ని అనుసరించే అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి కూడా ఈ రోజు వరకు గ్రామంలోనే కాదు, నాకు అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను వచ్చిన రాజకీయాల్లోకి వచ్చి 2002లో వచ్చాను. ఈ 25 ఏళ్ల కాలంలో కూడా నాకు అవకాశం ఉన్నటువంటి ప్రతి కులానికి ప్రతి మతానికి నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సాయం చేయడం జరిగింది సార్. మరి ఆ విధంగా అనుకున్నప్పుడు మరి ఒక బీసీ కులాన్ని ఎంచుకొని దాని అధ్యక్షులుగా ఎలా ఉన్నారు? అందరూ సమానమే, రాజకీయాల్లో కులాలు లేవు అన్నప్పుడు అయితే రాజకీయాల్లో లేవు కానీ బయట ఉంటాయి ఆ కులాలు. అంటే మీరు ఒకటి తెలుసుకోవాలి సార్, బీసీ అంటే కేవలం ఒక కులం కాదండి. బీసీ కులాలకు సంబంధించి ఈ రోజు వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలు అంటే కేవలం మనకు తెలిసిన కులాలు 2-3 చెప్పగలుగుతాం. మీరైనా సరే 52 కులాలు అది కూడా తప్పండి. జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, ఈ రాష్ట్రంలో 139 మంది బీసీ కులాలు అనేవి ఉన్నాయి సార్. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఆయన బీసీ కార్పొరేషన్ అనేవి పెట్టినంత వరకు కూడా ఇన్ని కులాలు ఉన్నాయా అని చెప్పి ఏ ఒక్కరికి రాష్ట్రంలో తెలియదండి. మరి అన్ని కులాలు ఉంటే ఓన్లీ 52 కులాలకే కార్పొరేషన్లు పెట్టారండి. అంటే తక్కువ, అంటే ఒకేసారి మనం 4-5 రోజులుగా తినటం లేదు కదా అని చెప్పని 4-5 రోజులది ఒకే రోజు ఏ విధంగా అయితే తినలేమో, రాష్ట్రంలో ఉన్నటువంటి 139 కులాలని కూడా ఒకే తాటి మీదకి తీసుకురావాలనేది జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం. మీరు రాజకీయాల్లో రావడానికి ప్రేరణ ఏంటి? మీ పూర్వీకులు ఎవరైనా రాజకీయాలు ఉన్నారు? మా కుటుంబంలో ఏ ఒక్కరు కూడా రాజకీయ ఓనమాలు నేర్చుకున్నది లేదు. మా కుటుంబం నుంచి మొదటి తరంగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని నేనే సార్. ఆనాడు దివంగత ప్రీతం మహానేత రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి పేదలకు ఏదైతే సేవ చేసే వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నారో, ఆయన చూసి నేను రాజశేఖర రెడ్డి గారి నా యొక్క రాజకీయ ఇన్స్పిరేషన్ అండి. రాజశేఖర రెడ్డి. లోకల్ గా ఏ లీడర్ కూడా మీకు లేదు? నాకు లోకల్ గా అంటే నేను రాజకీయాల్లోకి మొట్టమొదటిగా వచ్చినప్పుడు ఒక రాజకీయ నాయకుడు అంటే ఎంత ధైర్యంగా 10 మందికి సేవ చేయగలుగుతాడు, ఎవరికైనా కూడా ఆపదలు ఉన్నప్పుడు ఆదుకోగలుగుతాడు అనే వ్యక్తి మా స్థానిక శాసనసభ్యులు మా గురువారిలు కన్నబాబురాజు గారిని కూడా ఆయన మేము ఆదర్శంగా తీసుకుంటాం సార్. మీరు ఇప్పుడు ఇందాక చెప్పారు జాతీయ బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధ్యక్షుడు. ఆ జాతీయ బీసీ సంక్షేమ శాఖ అధ్యక్షుడు ఎవరైతే ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారో, ఆయన వైసీపీ తరపున రాజ్యసభకి వెళ్ళారు కదా. అవునండి.
అందువల్ల మీరు వైసీపీలోకి వచ్చారా, లేదు స్వతహాగా వైసీపీ? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2009లో రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా, ఈ రోజు వరకే కాదు, నా శ్వాసలో చివరి రక్తబొట్టు ఉండేంత వరకు, శ్వాస ఉండేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ప్రయాణించడం జరుగుతుంది. నిస్వార్థంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా సర్వీస్ చేస్తున్నటువంటి ఏకైక రాజకీయ నాయకుడు, పేదల పక్షపాతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడని కాకుండా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కాకుండా, పేదల పక్షపాతి ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వెంటనే ఎప్పుడు కూడా నడుస్తుంటాను సార్. బీసీలని ఉన్నత స్థానంలో కూర్చుండబెట్టి ముందుకు తీసుకెళ్లి రాజ్యసభకు పంపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆర్ కృష్ణయ్య గారిని చూడండి, ఆయన ఒక కురుబ అంటే బీసీ చెందినటువంటి వ్యక్తి. అలాగే మోపిదేవి వెంకటరమణ గారు ఒక మత్స్యకార కులానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన కూడా రాజ్యసభ పంపించడం జరిగింది. అలాగే ఒక పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, ఆయన కూడా ఒక శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన కూడా రాజ్యసభకు పంపించడం జరిగింది. మొన్నటికి మొన్న బేదా మస్తాన్ రావు గారు, ఆయన కూడా యాదవ సామాజిక వర్గానికి. మీరు మొత్తగా వినాలి, రాజ్యసభలో ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి యాదవ సామాజిక వర్గాన్ని పంపించినటువంటి మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, బేదా మస్తాన్ రావు గారు. దానికి పోయి మొన్న కూడా పాయకరావుపేటకు చెందినటువంటి ప్రస్తుత శాసనసభ్యులు, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి గొల్లా బాబురావు గారిని కూడా మీరు ఎక్కడైనా చూడండి. వీళ్ళందరూ కూడా పేద మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు తప్ప, పుట్టుకతో ఏ ఒక్కరు కూడా కోటీశ్వరులు కానీ, పెద్ద అగ్రకులాలకు చెందినటువంటి వ్యక్తులు కానీ కాదు. మీరు ఎక్కడైనా చూడండి, రాజ్యసభలో ఈ రోజు 11 మంది ఉంటే 11 మందిలో 4 బీసీలు ఉన్నారు. గతంలో మీరు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి కానీ, కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ, అయితే చౌదరీస్ కానీ, లేదంటే రెడ్డిస్ కానీ, ఒక బిజినెస్ మ్యాగ్నెట్ కానీ, లేదంటే వ్యాపారవేత్త కానీ, ఇటువంటి వాళ్ళు మాత్రమే రాజ్యసభకు వెళ్ళేవారు. ఈరోజు గొల్లా బాబురావు గారు చూడండి, ఆయన ఒక రిటైర్డ్ ఎంప్లాయీ, ఆయన ఈరోజు రాజ్యసభకు వెళ్ళారు. వేదా మస్తాన్ రావు గారు, ఆయన వ్యాపారవేత్త కాదు. అదే ఏదైనా ఆయనకి రాజకీయాల్లో ప్రజలకు నేరుగా సేవ చేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు రాజకీయాలకు రావడం కోసం ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. మీరు చూడండి, మీరు ఆలోచించింది ఎక్కడైనా ఈరోజు చూడండి, బీసీ సామాజిక వర్గంలో వచ్చినటువంటి వ్యక్తులు గతంలో ఏ ప్రభుత్వం. నేను ఇక్కడ ఏమంటున్నానంటే, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అలాగని పెట్టి బీసీలందరినీ ఏకతాటి మీదకు తీసుకురావడానికి ఒక కుల ప్రాతిపాదిక మీద పెట్టినటువంటి ఒక కుల సంఘం. సింపుల్ గా చెప్పాలండి, ఒక్క మాట, మీకు కుల సంఘం అది. వాళ్ళని బీసీలకి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నాం కాబట్టి మనం ముందుకు రావాలి అనే ఆలోచనతోటి చేసామని చెప్పి గతంలో కూడా ఆర్ కృష్ణయ్య గారు చాలా మీటింగ్స్ లో చెప్పారు. కానీ ఇదే ఆర్ కృష్ణయ్య గారు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆయన పక్కని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఏకంగా దానిలోకి వెళ్ళడం, ఒక కుల సంఘం అంటే కులాన్ని పైకి తీసుకొచ్చే వేలో ఏదో ఒక నాయకుడిగా ఎదుగుతూ ఇలా పార్టీలకి తాకట్టు అయిపోతున్నట్టుగా జనాలు అనుకుంటున్న ఈ నేపథ్యంలో మీకు ఆ విధంగా అనిపించడం లేదా? అది 100% కూడా చాలా తప్పుడు ఆలోచన సార్. బీసీలు మిగతా పార్టీల్లో ఉండరా, ఓన్లీ వైఎస్ఆర్ లోనే ఉన్నారా? మీరు ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి తప్పు ఆయన కోసం, ముందు ఆయన కోసం పక్కన పెడితే, మరి స్వర్గీయ మాజీ దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు ఆనాడు పార్టీ పెట్టినప్పుడు ఆయన కూడా ఇదే స్లోగన్ తీసుకొచ్చారు, బీసీలను వెన్నెముకగా తీసుకుంటాము. నిజమే కదండి, టీడీపీ అంటే బీసీల పార్టీ అంటున్నారు, టీడీపీ అంటేనే బీసీల కోసం పుట్టిన పార్టీ అంటున్నారు. మరి గతంలో ఎక్కడైనా చూసినట్టయితే వాళ్ళ కేబినెట్ హోదాలో ఎంతమంది బీసీలకు మంత్రులుగా ఇచ్చారు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రోజు జగన్మోహన్ అంటారా, ఇవ్వలేదంటారా? 100% మీరు, ఎందుకంటే ప్రతి వీరభద్రరావు ఇక్కడ మన పక్కనే ఎవరో ఒకరిద్దరికి అలాగా సార్ రాజకీయాల్లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 200 పైచీలకు సీట్లు ఉన్నప్పుడు ఒక 10 మందికో 15 మందికో మంత్రి పదవులు ఇచ్చినట్టయితే ఆ రోజు బీసీలకు న్యాయం చేసినట్టు. ఈ రోజు మంత్రివర్గంలో సుమారు 11 మందికి 11 మంది పై మాటే ఈ రాష్ట్రంలో మంత్రివర్గంలో కూడా పూర్తి స్థాయిలో 11 మంది బీసీలు. అలాగనే ఏదో ఒక ప్రభుత్వంలో నడిపించేటటువంటి ముఖ్యమైనటువంటి మంత్రిత్వ శాఖల్లో ఒక నీటిపారుదల శాఖ తీసుకోండి. ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారు, ఆయన ఒక బీసీ, ఆయన తీశారు కదా, మొదటగా ఇచ్చారు కదా, మొదట ఇచ్చి గౌరవించారు లేదండి. ఎందుకంటే ఉన్న ప్రతి ఒక్కరికి మీరే అంటారు ఎవరో ఒకరిద్దరికి ఇస్తే సరిపోయిద్దని.
సామాజిక వర్గంలో ఈ రోజు బీసీల్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గానీ ఎంపీలు గానీ ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అందరికీ సమాన బీసీలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే బీసీలందరూ ఉన్నారు. బీసీలందరూ వైఎస్ఆర్, ఇది బీసీల పార్టీ కదండి, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఇది పేదల పార్టీ అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ. మీరు ఎక్కడైనా చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా, ప్రజాప్రతినిధులు ఎవరైనా వాళ్ళ పుట్టుకతో అగర్భ శ్రీమంతులో కోటీశ్వరులు అయితే ఎవరో కాదు. అలాగనే రాజకీయ నేపథ్యం కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా తక్కువ మంది ఉంటారు. చాలా మంది రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆయన పేద ప్రజలకు చేసినటువంటి సేవలను మళ్ళీ నేను కొనసాగించాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి ఆలోచన విధానాన్ని మెచ్చుకుని రాష్ట్రంలో ఈరోజు చూడండి, మనటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గాని, శాసనసభ్యులు గాని, అలాగే ఎంపీస్ గాని, డాక్టర్లు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు. ఓకే జగన్ గారు, ఇప్పుడు బీసీలకి ఇంత పెద్దపేట వేస్తున్నారని అంటున్నారు కదా, అనకాపల్లి జిల్లాలో మీ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఏదైతే కులాలు ఉన్నాయో ఆ కులాలలో ఈ జిల్లాలో గవర అనే సామాజిక వర్గం చాలా ఎక్కువ మంది ఉన్నారు. గతంలో కూడా వైఎస్ఆర్ పార్టీ ఎంపీగా ఇక్కడ ఒక గవర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే ఎంపీ చేయడం జరిగింది. ఇక గత చాలా కాలం నుంచి చూస్తున్నా సరే ఇక్కడ కంపల్సరీగా ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఎవరొకరు బీసీ ఉంటారు, లేదా ఇద్దరు కూడా గవరే ఉండే పరిస్థితి ఉన్న ఈ టైంలో ఈ అనకాపల్లి జిల్లాలో ప్రస్తుతం ఒక గవరకి కూడా వైఎస్ఆర్సీపీ సీట్ కేటాయించలేదు. దానివల్ల మీ పార్టీకి ఇబ్బంది ఉండదంటారా? ఎక్కడ కూడా ఉండదు సార్. ఎందుకంటే ఈరోజు మీరు ఒక్క సీటు కూడా ప్రకటించడం లేదని మీరు అంటున్నారు. ఈరోజు అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రథసారథిగా ఉన్నటువంటి బొడ్డేటి ప్రసాద్ గారు మా గౌరవ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి కాదా చెప్పండి? మరి ఒక జిల్లాను నడిపించే అధ్యక్షుడు పదవి అంటే చట్టసభలకు నేను అనేది చట్టసభల్లో గౌరవ సామాజిక కంప్లీట్ చేస్తాను సార్. ఉమ్మడి విశాఖ జిల్లా అయినటువంటి ఏదైతే ఉందో విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఆడార్ ఆనంద్ కుమార్ గారికి ఇచ్చారు. ఆయన గౌరవ సామాజిక వర్గం ఎప్పుడు కూడా అక్కడ ఎక్కువ గవర్నర్లు ఉన్నారు కాబట్టి అక్కడ అనకాపల్లి రెండు కూడా గవర్నర్కే ఇచ్చేవారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ప్రకారము గౌరవ సామాజిక వర్గమా లేదంటే వెలమ సామాజిక వర్గం అని కాకుండా బీసీలు అనేవి ఆయన తాలూకు ఆలోచన విధానం ఏంటంటే ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో ఈ బీసీలందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలి అనేది ఆయన ఆలోచన. ఆ ఉద్దేశం ఉంటే ఇక్కడ గవర్నర్కి ఇవ్వలేదు, మరి ఏదో వేరే బీసీ కులాల్లోని అట్టడుగునున్నటువంటి కులాలు ఉన్నాయి బీసీల్లో, వాళ్ళకి ఎవరికైనా ఇవ్వలేదు. ఇప్పుడు అంటే అట్టడుగు అదే అంటాను సార్, బీసీ సామాజిక వర్గం అనేదే వెనకబడింది. ఇంకా బీసీ అన్నప్పుడే బీసీలోనే కూడా ఇంకా ఉన్నాయి కదా సార్, ఏబిసిడి ఉన్నాయి కదా. అదే అంటాను సార్, ఏబిసిడి అని ఏంటిది అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా బీసీలు అందరూ ఒకటే. ఇప్పుడు గౌరవ సామాజిక వర్గంలో ఒక పూట తిండికి లేనటువంటి వాళ్ళు ఉన్నారు, అపర కుబేరులు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు. అలాగే ఏలోను కూడా అపర కుబేరులు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, పేద ఒక్క పూట తిండికి లేని వాళ్ళు ఉన్నారు. ప్రతి కులంలోనూ కూడా ఇట్లా బీసీ కులంలో అనకాపల్లిలో గవర్లు డామినేషన్ అనేది పక్కా అందరికీ తెలిసిన విషయం. అది మిగతా ఉన్నాయి కదండి, చెట్టుబల్లని, జావంగులని, చాకలని, వాళ్ళకి ఎవరికైనా ఇవ్వలేదు అంటున్నాను. అది మీరు అన్నది 100% కూడా చాలా తప్పండి. ఎందుకంటే గవర డామినేషన్ అనేది తప్పది. చాలా మంది అనకాపల్లిలో అది కాదంటారా? మరి గతంలో అమర్నాథ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా అయినప్పుడు ఎక్కడైనా ఎమ్మెల్యేగా అయ్యారు, మినిస్టర్ గా అయ్యారంటే అక్కడ ఎంపీగా మీ సత్యవతమ్మ గారు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఇప్పుడు మా సామాజిక వర్గంలో ఈసారి ఇవ్వలేదు కాబట్టి ఆ ఎఫెక్ట్ ఏమన్నా అది 100% కూడా ఏమీ ఉండదని నా ఆలోచన అండి. ఎందుకంటే ప్రజలందరూ గమనిస్తున్నారు, మనకి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం మంచి జరిగిందా లేదా. ఎక్కడ కూడా మీరు చూడండి, ఒక్క రూపాయి అవినీతి కూడా ఈ రోజు ఎక్కడ లేదు. దళారీ వ్యవస్థ లేదు. సీఎం టు సీఎం, చీఫ్ మినిస్టర్ టు కామన్ మ్యాన్, ప్రతి ఒక్కరికి నేరుగా ఏదైతే సంక్షేమ పథకం 1 రూపాయి ఇద్దాం అనుకుంటున్నారో నేరుగా డీబీటీ పద్ధతి ద్వారా వాళ్ళ ఖాతాల్లోకి వెళ్తుంది తప్ప నాలాంటి తెల్ల చొక్కా వేసుకుని ఏ రాజకీయ నాయకుడి జోబులకు కూడా 1 రూపాయి అవినీతి అంటారా ఎక్కడ కూడా జరగలేలా. గతంలో వెళ్ళలేదా మీలాంటి రాజకీయ నాయకుల జోబుల్లోకి వెళ్ళలేదా? 100% 100%. రాజశేఖర రెడ్డి గారు కూడా మరి చేశారు, అప్పుడు వెళ్ళలేదా? రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా జరిగి ఉండొచ్చు అంటే మీరు ఇప్పుడు అంతెందుకు సార్, గతంలో జన్మభూమి కమిటీ ఉండేది, చంద్రబాబు నాయుడు గారి తాలూకా జన్మభూమి కమిటీ. ఆ రోజు జన్మభూమి కమిటీలో
వాళ్ళకి ఒక హౌసింగ్ పేమెంట్ కావాలంటే ఒక 10,000 రూపాయలు ఇవ్వాలి. ఒక భర్త చనిపోయిన వితంతు పింఛన్ కోసం వెళ్తే మరి అప్పుడు మీరెందుకు మీరు కూడా అప్పుడు నాయకులుగా ఉన్నప్పుడు ఈ విధంగా ఇచ్చేటప్పుడు ఎందుకు మీరు ప్రశ్నించలేదు, ఎందుకు కంప్లైంట్ పెట్టలేదు, ఎందుకు మరి మీరు బయట ఈ విషయాల్ని 100% ఈ రోజు చెప్తున్నారు జన్మభూమి కమిటీ అవినీతి అని, ఆ రోజు ఎందుకు మీరు ప్రశ్నించలేదు, కంప్లైంట్లు ఇవ్వలేదు? తప్పకుండా మీరు అడిగి మంచి క్వశ్చన్ అడిగారు. పేదలు కానీ సంక్షేమ పథకాలు తీసుకుంటే మధ్యతరగతి మానవుడు ఎలాగుంటాడంటే, మనం ఒక పని మీద రాజుగారి దగ్గరికి వెళ్ళాము, లేదంటే జగన్ గారి దగ్గరికి వెళ్ళాము అనుకుంటారు. వెళ్ళినప్పుడు మనం వెళ్ళినటువంటి ఆయనకి ఇచ్చినటువంటి డబ్బులు ఎక్కడ మనం బయటకి చెబితే మనకు వచ్చే పథకం రాకుండా ఆపుతాడేమో, ఒక సర్పంచ్కి తెలిస్తే మన మీద రేపు పొద్దున ఏదైనా మన మీద అవినీతిని ఆరోపణలు చేసి మనల్ని జైల్లో పెడతాడేమో అనేటువంటి ఈ రోజుకి కూడా ప్రజలు చాలా భయభ్రాంతులకు గురి చేసినటువంటి సందర్భాలు గత తెలుగుదేశం పార్టీ హయాంలో. ఈరోజు నేరుగా మీరు ఎక్కడైనా చూడండి, వాలంటీర్ వ్యవస్థని మొట్టమొదటికుంటే ఈ భారతదేశంలో అటువంటి ఆలోచన బృహత్తరమైన కార్యక్రమం వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అది తీసుకొచ్చిన తర్వాత ప్రజలకు అది జస్ట్ లైక్ అది జన్మభూమి కమిటీ టైప్ కాదా? మీరు ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి, నేను ఈ రోజు మొన్న యలమంచిలి నియోజకవర్గంలో మా గౌరవ శాసనసభ్యులు మా గురువు గారు కన్నబాబు రాజు గారితో ఆయనతో పాటు గడప గడపకి మన ప్రభుత్వం అని చెప్పి ఆయన కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రిగా పెడితే ఆయన 85 సచివాలయాలు కూడా తిరగటం జరిగింది. నేను కూడా ఆయనతోనే ప్రతిరోజు పోయి కన్నబాబు రాజు గారితో ప్రతి నియోజకవర్గానికి, ప్రతి ఇంటికి, ప్రతి గడపకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అదే కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ మా శాసనసభ్యులు కన్నబాబు రాజు గారు కూడా యలమంచిలి నియోజకవర్గంలో ఉన్నట్టు ప్రతి గడపకి పోయి, అమ్మా మీకు అన్ని పథకాలు వస్తున్నాయా లేదా, మా వాలంటీర్లు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారా, మీకు కావాలంటే నా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి, మీకు తర్వాత నేను చూపిస్తాను. ఒక మాట మీకు అడ్డొచ్చాను. ఇప్పుడే మీరు అన్నారు ఒక సర్పంచ్ దగ్గరకో ఒక నాయకుడి దగ్గరకో వెళ్ళి ఇల్లో పొల్లో రాసుకుంటే వాళ్ళు 10,000 తీసుకునేవారు జన్మభూమి కమిటీ, అలాగంటే మీరు ఎందుకు ప్రశ్నించలేదు, అప్పుడు ఎందుకు బయట పెట్టలేదంటే వాళ్ళు చెప్పడానికి భయపడతారని అన్నారు కదా. అదే విషయంలోని ఈ రోజు కూడా ఒకవేళ మీ వాలంటీర్లు కానీ మీరు కానీ తీసుకొని ఉండుంటే మీ ఎమ్మెల్యే గారు వచ్చి అడిగినప్పుడు వాళ్ళు అదే భయంతో చెప్పుండకపోవచ్చు కదా. అదే చెప్పు, అలా ఎందుకు అనుకోకూడదు? గతంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు ఎవరైతే పంచగల రమేష్ బాబు అని వ్యక్తున్నాడో ఆయనకు నేరుగా యలమంచిలి నియోజకవర్గంలో ప్రజలు ఎవరైనా వెళ్ళి ఆయనతో ఒక సమస్య చెప్పుకోవాలనుకుంటే, మనం ఏదైనా గుడికి పోయి ముందు గుడికి వెళ్ళే ముందు మనం ఏం చేస్తామంటే అక్కడ ఉన్న పూజారికి మన పూల సర్జనో లేదంటే ఇంకోనో మనం తీసుకెళ్ళినటువంటి పూజా సామాగ్రి ఇచ్చి సార్ మా పేరు మీద అర్చన చేయండి అంటాం. అలాగే గతంలో ఉన్నటువంటి ఇక్కడ స్థానిక 14లో ఉన్నటువంటి శాసనసభ్యుడు పంచగల రమేష్ బాబు దగ్గరికి వెళ్ళి ఏదైనా పని చేయించుకోవాలంటే గతంలో ఆయనకి 2-3 పిఏలు ఉండేవారు ఒక్కొక్క మండలానికి. ఆ పిఏ దగ్గరికి పోయి పని చేయించుకుని ఆ పిఏని ఒప్పించుకుంటే ఆయన తీసుకుపోయి సమస్య అక్కడ పెట్టేవాడు. కానీ ఈ రోజు నేను అయితే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, ఉమ్మడి విశాఖ జిల్లాలో అర్ధరాత్రి 1 గంట అయినా 2 అయినా 3 అయినా తెలియని నెంబర్ నుంచి అయినా ఫోన్ చేస్తే మొట్టమొదటి ఇంకే ఫోన్ ఎత్తి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే వాళ్ళ సమస్య చెబుతారో ఆ సమస్యను విని దానికి సంబంధించినటువంటి శాఖ అధికారులతో మాట్లాడి మళ్ళీ తిరిగి మీ సమస్యను రెక్టిఫై చేయడం జరిగింది. మీరు రేపు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళండి, లేదంటే ఒక హాస్పిటల్లో ఒక కేజీ. 2వ సందర్భాలు నేను చూసాను ఆ సమస్య. మా కార్యకర్తలు 2-3 దెబ్బలు. వినండి సార్, వినండి, పూర్తిగా వినండి. అర్ధరాత్రి 1 గంటకి ఎవరైనా ఒక గౌరవ శాసనసభ్యుడికి ఫోన్ చేస్తే ఈ జిల్లాలో ఉన్న శాసనసభ్యులు ఎవరైనా గతంలో ఎత్తేవారండి? ఆయన ఫోన్ చేసిన తర్వాత ఆయన గతంలో ఏ శాసనసభ్యుడైనా ఫోన్ ఎత్తాలంటే ఆయన తాలూకా ఎమ్మెల్యే గారి సర్పంచ్ అయి ఉండాలి, లేదంటే ఒక వార్డు మెంబర్ అయి ఉండాలి, నాయకుడు అయి ఉండాలి. వాళ్ళు పిఏ చెప్తే వాళ్ళు ఫోన్లు ఇచ్చి సమాధానం చెప్తారు. కానీ మా శాసనసభ్యులు వారు స్థానికంగా యలమంచిలి నియోజకవర్గంలో ఒక వాటర్ అయితే చాలు, అయ్యా నాకు కష్టం ఉంది, నాకు ఇలా జరుగుతుందంటే తక్షణమే అక్కడ ఉన్నటువంటి నాయకుడికైతే నాయకుడికి, అధికారికి అయితే అధికారికి నేరుగా ఆయనే ఫోన్ చేసి ఆ సమస్యను పరిష్కరించి తిరిగి మళ్ళీ అదే ఎవరైతే ఫోన్ చేసినటువంటి లబ్ధిదారుడు ఉన్నాడో ఆయనకి ఫోన్ చేసి నీ పని జరిగిపోయింది అని చెప్పే శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి ఈ నియోజకవర్గం. మరి అంత శాసనసభ్యుడైతే, అవునండి, అంత ఇమేజ్ ఉన్న శాసనసభ్యుడైతే ఆయన మీద వ్యతిరేకంగా మీ పార్టీ వాళ్ళే ఎందుకు టికెట్ ఇవ్వద్దని కంప్లైంట్ ఇస్తారు? అధిష్టానానికి టికెట్ ఇవ్వద్దని కొంతమంది సుమారు ఒక 40 మంది వరకు కూడా నాయకులందరూ ఎందుకు ఇది చేస్తారు? ఇప్పటికీ కూడా మీ మండలంలోనే ఆయనకి వ్యతిరేకంగా ఎందుకు జరుగుతుంది? గత ఎలక్షన్ లో ఎందుకు అంత ఆయన కష్టపడవలసి? మీరు ఎవరైతే మా మండలం అని అంటున్నారో, అలాగే పొరుగు నాయకులు ఎవరైతే అంటున్నారో మా నియోజకవర్గంలో యలమంచిలి నియోజకవర్గంలో ఇప్పుడు ఎవరైతే కన్నబాబు రాజు గారు అనే వ్యక్తికి టికెట్ ఇవ్వద్దని చెప్పిన నాయకులు ఎవరెవరైతే ఉన్నారో
వీళ్ళందరూ కూడా 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేశారా? మరి పని చేయకపోతే ఈ రోజు పదవులు ఎలా కనిపిస్తున్నారు? 2019 ఒక పదవి కాదు, 2-3 పదవులు ఏ విధంగా కనిపిస్తున్నారు? 19 తర్వాత జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత కన్నబాబు రాజు గారు అనే వ్యక్తి దగ్గర టు బి ఫ్రాంక్ ఆయన ఫెయిర్ గా ఉండాలి, ఆయన తప్పు చేయడు, ఆయన వెంట నడిచే కార్యకర్తలు కూడా తప్పు చేయకూడదు అనేది ఆయన సిద్ధాంతం. మరి చాలా మంది వీడియోస్ లోని సామాన్య ప్రజలు మా భూమి లాక్కున్నారు, ఇది లాక్కున్నారు అని అదే సార్ రాజు బలవంతుడైనప్పుడే శత్రులందరూ ఏకమవుతారు సార్. కన్నబాబు రాజు గారు అనే వ్యక్తి ఒక బలమైనటువంటి వ్యక్తి, అతన్ని మనం తట్టుకోవడం కష్టం, ఆయన ముందు మన ఎవరు ఆటలు సాగవు. మీరు ఎక్కడైనా మీరు చూడండి, ఉదాహరణ మీకు నెంబర్ ఇస్తాను, ఆయన నెంబరు. మీరు ఎప్పుడైనా ఒక సామాన్య మీ గ్రామంలో కావచ్చు, మీకు నచ్చిన గ్రామంలో ఏదో ఒక గ్రామం నుంచి మీరు ఫోన్ చేయించండి, యలమంచిలి నియోజకవర్గం నుంచి, సార్ ఇంకో ఇక్కడ మీ నాయకుడు తప్పు చేసేట్టు మాకు కూడా ఫోన్ చేసి ఏమయ్యా మీరు పేదల జోలికి ఎందుకు వెళ్తున్నారు అని మమ్మల్ని కూడా అవసరమైతే నచ్చితే ఉండండి పార్టీలో, తప్పు చేస్తే నా దగ్గర ఉండొద్దు అంటారు ఆయన. అందులోనూ పేద ప్రజలను టచ్ చేస్తే అసలు ఒప్పుకోరు ఆయన. యలమంచిలి నియోజకవర్గంలో మీరు ఈ రోజు కూడా రేపు రాబోన్న 2024 ఎలక్షన్లు మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లోనూ కూడా ఈ జిల్లాలోనే సుమారు 25,000 నుంచి 30,000 మెజార్టీతో గెలిచే మొట్టమొదటి వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడు యలమంచిలి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నబాబు రాజు గారు. ఆయనకి మరి ఈ వ్యతిరేకలు ఏ విధంగా ఇప్పుడు మీ పార్టీలోనే అదే చెప్తాను కదా సార్, ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? కన్నబాబు రాజు గారు అనే వ్యక్తికి ఆయన వెంట నడిచే జనం, ఈ లీడర్లు ఎవరు ఉన్నా లేకపోయినా, ఇదే మీకు ఇందాక కూడా చెప్పారు, 2019లో ఈ రోజు ఎవరైతే కన్నబాబు రాజు గారికి టికెట్ వద్దని చెప్తున్నటువంటి నాయకులంతా కూడా 19లో వీరెవ్వరూ కూడా నేరుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మీరు ఎక్కడైనా చూడండి, జిల్లాలోనే తలలు పడినటువంటి నాయకులంతా తెలుగుదేశం పార్టీలో ఉంటే ఇతను ఒక్కడే. మీరు చూసే ఉంటారు, ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, పందులే గుంపుగా వస్తాయి సింహం సింగిల్ గా వస్తుందని. మా కన్నబాబు రాజు గారు అనే వ్యక్తి కూడా సింహం మాదిరి సింగిల్ గా అయినా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులంతా ఒక పక్క ఉన్నా కూడా ఆయన వెంట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కన్నబాబు రాజు గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఈరోజు ఒక స్కూల్ పిల్లాడు ఒకసారి ఒక సందర్భంలో యలమంచిలి నియోజకవర్గంలోని యలమంచిలిలో స్కూల్ పిల్లాడు ఫోన్ చేసి, సార్ కన్నబాబు రాజు గారు మా తాతయ్య అన్నట్టున్నారు ఆయన, ఇప్పుడు మరి నాకు సరిగ్గా ఐడి గుర్తులేదు సార్, మా హాస్టల్లో సాంబార్ బాలేదన్న వెంటనే ఆయన ఎందుకు ఏటి అని అడగకుండా నేరుగా ఫోన్ చేసిన కుర్రాడు హాస్టల్కి వెళ్ళి భోజనం చెక్ చేసి తక్షణమే అక్కడ ఉన్నటువంటి వార్డుని సస్పెండ్ చేసి వాళ్ళు రైల్వే గేట్ దాటి స్కూల్కి వస్తున్నారు, దాన్ని గమనించి వాళ్ళకి క్యారియర్లు తయారు చేయించి పంపించమని చెప్పినటువంటి సందర్భం. ఏంటి స్కూల్లో చదివే పిల్లలకి ఎక్కడైనా ఓట్లు ఉంటాయండి? మరి వాళ్ళ కోసం కన్నబాబు రాజు గారు ఎందుకు వెళ్ళారండి? వాళ్ళ తల్లిదండ్రులకు ఉంటాయి కదా. ఈ నియోజకవర్గంలో ఉన్న ఓటర్ గాని ఓటర్ కాకపోయినా గాని పిల్లాడైనా కూడా ఎవరికైనా పేద బడుగు బలహీన వర్గాలకు ఎవరికైనా ఆపద ఉందంటే మనం చెప్పిన మరుక్షణం ఆయన అక్కడ నియోజకవర్గంలో అక్కడ కూర్చుంటారు ఆయన. మీరు ఎక్కడైనా చూడండి, ఈరోజు నియోజకవర్గంలో ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని అంత ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కన్నబాబు రాజు గారు మాత్రమే. అంటే సీట్ రాదాలని చెప్పి సీటు ఎందుకు రాదు సార్? సీటు ఎందుకు రాదు? మీ వాళ్ళే చెప్పేవారు కదా, మొన్నటి వరకు కూడా ఇందాకలే చెప్తున్నాను సార్. రాజకీయాలు అన్నప్పుడు రాజకీయాల్లో శత్రువులు ఉండడం కామన్, విరోధులు అదే పార్టీలో ఉండడం కామన్. ఏ పార్టీలో ఉండరు చెప్పండి సార్. ఈరోజు తెలుగుదేశం పార్టీలో టికెట్లు రాలేదని జనసేన పార్టీలో టికెట్లు రాలేదు, వాళ్ళు బాగా యలమంచిలి నియోజకవర్గంలో నిన్నగాక మొన్న అచ్యుతాపురంలో జరిగినటువంటి ఈ ఉమ్మడి ఏమో ఇంకా నాగా ఉమ్మడి అనే కన్నా జెండాల పార్టీ అనొచ్చు, ఎందుకంటే 4-5 జెండాలు కలిపి ఉన్నాయి. ఒక సింగిల్ అజెండా ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే 4-5 అజెండాలతో కలిసిన జెండాల పార్టీ ఈరోజు కూటమి. ఈ కూటమి తరపున అక్కడ మీటింగ్ పెట్టుకుంటే ఒకరినొకరు కుర్చీలు పెట్టుకొని మా నాయకుడు సీట్ రాకుండా మీ నాయకుడు చేసిన పాపం ఆఖరి ప్రెస్ లో కూడా వచ్చింది, ఎంతో సీనియర్ నాయకుడు. అది చెప్తున్నాను కదా సార్, రాజకీయ పార్టీలు గోడలు దూకుతున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్ముకున్నటువంటి వ్యక్తి కానీ, ఈరోజు ఇందాక మీరు అడిగారు మధ్యలో మనం మర్చిపోతున్నాం బీసీలని. సింగనమల నియోజకవర్గం ఉంది, అక్కడ ఒక టిప్పర్ డ్రైవర్ ఆయన, ఒక జేసీబీ డ్రైవర్. ఆయన చదువుకున్నది ఎంఏ పాలిటిక్స్, ఎకనామిక్స్ ఎంఏ ఎకనామిక్స్ చదువుకున్నాడు. ఆయన చదువుకున్నటువంటి వ్యక్తి తన కాళ్ళ మీద తను నించోవాలని చెప్పి ఒక టిప్పర్ డ్రైవర్ గా ఆయన కొనసాగిస్తున్నటువంటి సందర్భం చూసి ఇతను మంచి వ్యక్తి, కుర్రాడు చదువుకున్నాడు, ఇటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చి మనం చట్టసభలో పంపించినట్టయితే, మీరు గతంలో 2019లో చూసుకోండి, ఒక సామాన్య కార్యకర్త తూళ్ళూరులో నందిగాం సురేష్ గారు
ఆయన ఈరోజు ఎంపీగా చట్టసభకు పంపించారు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని. అలా ఈరోజు సింగనమల నియోజకవర్గంలో చూసినట్టు అయితే ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తు. సరే, మనం ఎక్కడికో దూరం వెళ్ళిపోతున్నాం, మన వరకు మాట్లాడదాం. మీ నియోజకవర్గం వరకు. మా నియోజకవర్గంలో 2024 మే 13 జరిగే ఎన్నికల్లో 100% ప్రజల తాలూకు ఆశీస్సులు పూర్తిగా ఉన్నటువంటి నాయకుడు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరైతే కన్నబాబు రాజు గారు ఉన్నారో ఆయనకి ప్రజల మద్దతు పూర్తి స్థాయిలో ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా కన్నబాబు రాజు గారు ఎప్పుడు మన నియోజకవర్గానికి వస్తారా, మీరు ఇందాక ఒక మాట అడిగారు, కన్నబాబు రాజు గారు అనే వ్యక్తి గడప గడపకి ఎందుకు వెళ్ళారంటే రేపు పొద్దున టికెట్ రాదని వెళ్ళారేమో అంటున్నారు మీరు. ఆయన తప్పండి. ఆయన పూర్తిగా మన ప్రభుత్వం ఇంత సంక్షేమం చేసాం, మరెక్కడైనా ఇంకా మనకు తెలియకుండా ఎక్కడైనా ఒక పథకం కానీ అందరం ఇంట్లో ఏమైనా ఉందేమో, ఎక్కడైనా ఒక తప్పు జరిగినటువంటి కుటుంబం ఉందేమో పాపం అని దాన్ని తెలుసుకోవడం కోసమే క్షుణ్ణంగా నియోజకవర్గం అంతా పరిశీలించడం జరిగింది, తిరగడం జరిగిందండి. ఆయన 6 పదుల వయసులో కూడా నియోజకవర్గంలో తెల్లవారి గడ్డగట్టే మంచులోను కూడా వచ్చేవారు సార్ ఆయన. కానీ మీ పార్టీ నుంచి 2 పదవులు ఒకే బీసీ గౌర సామాజిక వర్గానికి ఇవ్వడంలో ఇంకా మిగతా ఎవరు లేరంటారా? 2 పదవులండి. అవును, రాష్ట్ర గౌర కార్పొరేషన్ అధ్యక్షుడిగా ఒకే వ్యక్తి, ప్లస్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా ఒకే వ్యక్తి కొనసాగడం. బొడ్డేడు ప్రసాద్ గారు అనే వ్యక్తి 2019 ముందు కూడా ఈ జిల్లా అధ్యక్షుడిగా చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి, సో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అయితే బాగుంటుంది ఈ నియోజకవర్గంలో మళ్ళీ పరిచయం అక్కలేనటువంటి వ్యక్తి. దానికోసమని ఆలోచించి జిల్లా అధ్యక్ష పగ్గాలు అప్పచెప్పి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అండి. మరి గౌర కార్పొరేషన్ చైర్మన్ అనేది ఈ నియోజకవర్గాల్లో అన్నింటిలోనూ కూడా గతంలో ఆయన చేసినటువంటి వ్యక్తి కాబట్టి, జిల్లా అధ్యక్షుడిగా చేశాడు కాబట్టి, సో ఇతనికి ఇస్తే బాగుంటుందనే ఆలోచనతో అప్పుడు ఉన్నటువంటి నాయకులు, పార్టీ పెద్దలు తీసుకున్న నిర్ణయం. ఎవరు లేరంటారా? లేరని అంటాం లేదండి. అప్పుడు ఉన్నటువంటి సమీకరణాలు చూస్తే అప్పుడు పార్టీ హైకమాండ్ తీసుకుంటూ నిర్ణయం కావచ్చు దాన్ని. దాన్ని ఏ ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు. మీరు ఎక్కడ చూడండి, ఎక్కడ కూడా ఎవరు వ్యతిరేకించలేదు. దాన్ని పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ కూడా స్వాగతించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుంటే 100% అది కరెక్ట్ అయిన నిర్ణయం అని చెప్పి ఈరోజు పార్టీ కేడర్ అంతా నమ్ముతుంది కాబట్టి ఆయన వెంట ఈరోజు మీరు చూడండి ఎక్కడ కూడా ఆయన ఈరోజు బస్సు యాత్ర చేస్తుంటే ఎక్కడ చూసినా విపరీతమైన జనం. ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్కడ చూస్తుంటే ఎక్కడికక్కడే 100% అభిమానం అండి. మీరు ఒక మాట వినండి, మీరు నిన్నటికి మొన్న ఎక్కడ కడప నుంచి బయలుదేరగానే అక్కడ ఏ విధంగా అయితే జనాలు ఉన్నారో అడుగడుగున నీరాజనాలు. మా ఇంట్లో ఒక బిడ్డ వస్తున్నాడు, మా ఇంట్లో ఒక అన్న వస్తున్నాడు, ఒక తమ్ముడు వస్తున్నాడు, మా కుటుంబంలో ఒక సభ్యుడు వస్తున్నాడనే అందరూ చూస్తున్నారు తప్ప ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వస్తున్నాడని ఎవరు కూడా చూడటం లేదండి. మా కుటుంబంలో ఒక బిడ్డ ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా మన కష్టాలు తెలుసుకోవడానికి మన ముందుకు వస్తున్నాడనే స్వాగతం చెప్తున్నారు తప్ప ఏదో ఆయనకు భయపడో లేదంటే ఇంకోటి కాదండి. యాక్చువల్గా ఏదైనా రాజకీయ పార్టీలో ఒక పదవి రావాలంటే ఆ రాజకీయ పార్టీలో సేవ, ఆ రాజకీయ పార్టీకి కార్యక్రమాలు ఇవన్నీ చేసి ఆ రాజకీయ పార్టీకి విధేయుడిగా ఉంటే మాత్రమే పదవులు వస్తాయి, నమ్మకంగా పనిచేయాలి అని అంటారు. అది మీ పార్టీలో ఉందంటారా? పూర్తిగా 100% ఉందండి. ఉన్నదంటారా? 100% నిజంగానా? 100%. ఒక క్వశ్చన్ అడుగుతాను. అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థికి మీ పార్టీ కనీసం సభ్యత్వం ఉందంటారా? నిజం చెప్పండి క్లియర్ గా. 100% ఆయన ఎప్పుడు వచ్చారు పార్టీలోకి, ఎప్పుడు సభ్యత్వం ఉంది, దానికోసం క్లియర్ గా చెప్పండి. 100% మీరు అడిగింది నేను తప్పకుండా చెప్తాను. గతంలో ఎవరైతే ఇక్కడ స్థానిక పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారో డాక్టర్ సత్యవతమ్మ గారు, ఆవిడ కూడా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఒక ప్రాంతంలో ఒక వ్యక్తికి టికెట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు అన్ని రకాలుగా సర్వేలు కూడా చేసుకోవడం జరుగుతుంది. అవునంట కాదంటారా? ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా గెలుపు గుర్రాలే కావాలి. ప్రతి రాజకీయ పార్టీకి గెలుపు గుర్రాలే కావాలి. అంతిమంగా చూస్తే సిద్ధాంతంలో సభ్యత్వం అన్ని ఉండాలి. అప్పుడు మీరు చెప్పిన ఈ సత్యవతమ్మ కూడా ఇంకా టీడీపీకి రాజీనామా కూడా చేయకుండా ప్రకటించారు. ఆవిడకి కూడా ఎందుకు ఇచ్చారో చెప్తున్నాను సార్, కంప్లీట్ వినండి. ఆ రోజు సత్యవతమ్మ గారికి ఇవ్వడానికి గల ఏకైక కారణం ఏంటంటే సుదీర్ఘంగా ఈ అనకాపల్లి ప్రాంతంలో వైద్య సేవలు అందిస్తూ ఎంతో మంది తల్లులకి, గర్భిణుల్ని తల్లులుగా మార్చి ఎంతో మంది బిడ్డలకి పునర్జన్మ ప్రసాదించి భూమి మీదకి తీసినటువంటి డ్యూటీ ప్రతి ఒక్కరూ డ్యూటీ చేస్తుంటారు. ఆవిడ వృత్తిని దైవంగా భావించి చాలా తక్కువ ఫీజు, ఈ రోజుకి 50 రూపాయలు అంతా తీసుకుంటారు సత్యవతమ్మ గారు. మీరు కావాలంటే నేను ఈ రోజు కూడా తీసుకెళ్తా, తప్పలేదు. ఈ రోజు కూడా ఆవిడ 50 రూపాయలు మాత్రం విషయం ఇంకా జరిగిపోయింది, వదిలేండి. కంప్లీట్ వినండి. ఎంక్వైరీ చేసుకుని సో సత్యవతమ్మ గారు అన్న ఆవిడకి మనం టికెట్ ఇస్తే బాగుంటుంది, పార్లమెంట్కి పంపిస్తే అని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఈ రోజు కూడా
ఇక్కడ ఎవరైతే భరత్ అనే వ్యక్తి ఒక నైట్ మీద డిసైడ్ చేసి నైట్ మీద నిర్ణయం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇవ్వలా. జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే పలానా వ్యక్తి, ఇప్పుడు ఈరోజు ఎవరైతే మలసాల భరత్ గారు అనే వ్యక్తి, ఆయన ఒక పూర్తి విద్యావంతుడు. ఆయన అమెరికా లాంటి దేశాల్లో, లండన్ లాంటి దేశాల్లోనూ కూడా ఆయన వ్యాపారవేత్తగా ఉన్నాడు, అక్కడ కూడా చదువుకొని వచ్చాడు, చాలా విద్యావంతుడు. ఇటువంటి వ్యక్తిని తీసుకొచ్చినట్టయితే ఈ ప్రాంతాన్ని మనం త్వరగా అభివృద్ధి చేయడం జరుగుతుంది అనే ఆలోచనతో అన్ని రకాలుగా కూడా, ఒక ఆర్థికంగా, అలాగే మీరు రాజకీయంగా చూడండి, వాళ్ళ కుటుంబం సుమారుగా 40 ఏళ్ళగా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. వాళ్ళు 2-3 సార్లు మీ పార్టీలోకి రావడం, మళ్ళీ టీడీపీలోకి వెళ్ళడం, మళ్ళీ టీడీపీలోకి వెళ్ళడం, మళ్ళీ మీ పార్టీలోకి రావడం, ఇలా జరిగాయి. అన్ని రాజకీయ పార్టీల్లోనూ కూడా జరుగుతున్నటువంటి సంఘటనలు అండి అవి. వాళ్ళేంటంటే అప్పుడున్నటువంటి సమీకరణాల దృష్టి ఇంకోటి ఈరోజు మీరు తెలంగాణలో చూడండి, 10 ఏళ్ళు జరిగింది. నేను చెప్తాను సార్, అదే సార్, భరత్ గారు అనే వ్యక్తి అనకాపల్లి నియోజకవర్గాన్ని ఇప్పుడు మీరు చెప్తారు సత్యవతమ్మ చాలా మందికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేశారు, ఇవన్నీ చెప్పుకొచ్చారు, ఆవిడ కోసం బాగా వచ్చింది కాబట్టి ఇచ్చారు. ఇదే భరత్, అవునండి, మీరు ఏదైతే అనకాపల్లి అభ్యర్థి ఉన్నారో, అవునండి, ఆయన ఏ సేవా కార్యక్రమం చేశారు, ఎవరికైనా ఆ పేరు తెలుసా? ఏ విధంగా భరత్ అనే కనీసం సభ్యత్వం కూడా లేదు మీ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఇది మాది కాదు, అది మా పార్టీ వాళ్ళు కాదు సార్, మా పార్టీలో ఉంటూ కిట్టని వ్యక్తులు. అది మీ పార్టీ వాళ్ళే కదండి, గిట్టకపోయినా. అదే కదా సార్, వినండి, జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం అని చెబుతారు, పక్కకు పోయి అంటే రాజకీయాల్లో ఇమడలేక ఇప్పుడున్న పార్టీలో ఆ నాయకుడి నుంచి ఏదో ఆశించి దక్కకపోవటం వల్ల పక్కకెళ్ళి తిట్టే వ్యక్తులు తప్ప, నిజంగా ఒక జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక కుటుంబంలో ఒక పెద్ద తీసుకున్న నిర్ణయాన్ని మనందరం పాటిస్తాం. ఇప్పుడు మీ ఇంట్లో మీ నాన్నగారు తీసుకున్న ఒక నిర్ణయాన్ని మీరందరూ పాటించరండి. అలాగే నేను కూడా మా ఇంట్లో మా నాన్న కూడా పాటిస్తారంటారా? అమెరికా నుంచి తీసుకొచ్చి ఈ రోజు నిలబెడితే అంటే అమెరికా నుంచి చేస్తారంటారా? తప్పండి. ఇప్పుడు నేరుగా అమెరికా నుంచి ఆయన రాలేదుగా, వాళ్ళ కుటుంబం 40 ఏళ్ళుగా ఈ ప్రాంతంలో ఆయన లేరు కదా. ఆయన లేకపోతే వాళ్ళ నాన్నగారు లేరా, వాళ్ళ అమ్మగారు లేరా? టీడీపీలో ఉండే. అవునండి, పుట్టుకతో టీడీపీ ఏం కాదు కదండి, వాళ్ళు టీడీపీలో పార్టీలో పనిచేశారు, కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. లేదండి, కాంగ్రెస్ పార్టీలో కూడా వైసీపీలోకి వచ్చారు, మళ్ళీ టీడీపీ, మళ్ళీ వైసీపీలోకి వచ్చారు. గతంలో మీరు 2-3 సార్లు సార్ ఇప్పుడు రాజకీయాలు చెప్తున్నాను కదా సార్, రాజకీయాల్లో ఒడిదొడుకులు 100% ఈ రోజు భరత్ గారు కూడా వై నాట్ 175 మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంటారు సార్? వై నాట్ 175 లో అనకాపల్లి కూడా ఉంది. వై నాట్ 175 అంటే ఈ నియోజకవర్గం అన్ని నియోజకవర్గాలు కూడా 175కి 175 కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలడం తథ్యం. అనేది సభ్యత్వం లేని వ్యక్తికి టికెట్ ఇవ్వడం వల్ల మీ పార్టీ మీద దాని తాలూకా ప్రభావం పడదా? ఎందుకు మనం కూడా డబ్బు సంపాదించుకొని వచ్చేదో సంపాదించుకుందో ఇప్పుడు మనకు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 175 మంది అసెంబ్లీ అభ్యర్థులని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూనే ఓటు వేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు సార్. కరెక్ట్ పాయింట్ కి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఫోటో చూడాలి, ఈ నాయకులు ఎవరు అక్కర్లా. తప్పండి, అదే తప్పు సార్, అదే అంటాను. వాళ్ళతో పాటు ఇక్కడ ఒక వ్యక్తిని, ఇప్పుడు సమయక్స్ నేనేంది, నాకు ఒక పార్టీ టికెట్ ఏదో ఒక నియోజకవర్గంలో ఇచ్చారు అనుకుందాం, అక్కడ నాతో పాటు నన్ను నించోబెట్టింది ఎవరో చూస్తారు కదండి. నన్ను నించోబెట్టింది ఎవరు అంటే ఇక అక్కడ ఉన్న లోకల్ ప్రజలకి ఆ అభ్యర్థితో సంబంధం లేదు, జగన్ ఇక్కడ నిలబడతారు చూడాలా. వినండి సార్, అభ్యర్థితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి వ్యక్తి ఆయన, నేరుగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా వేరొకరు ఎవరొకరు పంపించేసి వచ్చిన వ్యక్తి కాదు కదండి ఆయన. అయితే జగన్ చూసి ఓటేసేస్తారు. లోకల్ ఎవరు అక్కర్లా, లోకల్ లీడర్స్ కూడా కావాలి. మీరే అంటున్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డి చూసే ఓటు వేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు పర్మనెంట్ అండి. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు, 2 జెండా మోసే కార్యకర్త, వీళ్ళిద్దరు ఇప్పుడు పర్మనెంట్. ఇప్పుడు కార్యకర్తలు పట్టించుకోలేదు కదా, ఇప్పుడు అంతా వాలంటీర్లు అంటున్నారు. వాలంటీర్స్ అంటే ఎవరండి? మన ఇంట్లో సోదరులో, మన ఇంట్లో చెల్లో, మన ఇంట్లో లేదంటే తల్లో, లేదంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్ల కాదండి, మన ఇంటి కోడలు కాదండి వాలంటీర్ అంటే. అసలు ఆ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులందరికీ చెప్పే కదా, అక్కడ గ్రామాల్లో ఉన్న నాయకులకి ఈ రోజు విలువ లేదంటున్నారు కదా. విలువ అంటే ఏంటి సార్? నాకు అర్థం కాదు. విలువ అంటే ఒక పథకం తీసుకొచ్చి జగన్ నీ త్వర మొత్తం అంతా నువ్వు కొంత తీసుకొని మిగిలిన కొంత ప్రజలకు పంచమంటారు నాయకత్వం అంటారా? అలాగే జరుగుతుందా? గతంలో 100% అలాగే జరిగేది. గతంలో ఏదైనా పథకం వస్తే వీడు మన పార్టీనా కాదా, మన పార్టీ జెండా మోసేవాడా లేదా, మన పార్టీ జెండా మోసేవాడా లేదా, మన వెనక తిరుగుతాడా లేదా, లేదనుకుంటే మనం పథకం ఇస్తే మనకు డబ్బులు ఇవ్వగలదా లేదా, ఇవి మాత్రమే చూసేవారు కొలమానం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేరుగా వాలంటీర్లు వెళ్తున్నారు. సో ఈయనకి అన్ని రకాలుగా అర్హత ఉంది సార్, ఈ పథకం అర్హత ఉంది, దాని మీద ఏ నాయకుడి సంతకం కూడా అవసరంలా, దాన్ని అప్రూవల్ చేయనక్కర్లా, నేరుగా వాళ్ళు ఈ పలానా సమయం ఎక్స్ అనే వ్యక్తికి ఈ పథకానికి అర్హత ఉంది,
దీన్ని తీసుకుపోయి సచివాలయంలో ఇస్తున్నారు, సచివాలయంలో వాళ్ళు అప్రూవ్ చేస్తున్నారు. ఆ పథకం నేరుగా డీబీటీ పద్ధతిలో వాళ్ళ ఖాతాలో పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చాలా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ చూసి వేయాలి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ చూసి కదా ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారండి, జగన్మోహన్ రెడ్డి గారినే చూస్తారు. మంచి చేసింది ఎవరైతే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ కూడా ఏదైనా మనం మంచి చేసినట్టు మనల్ని ఆటోమేటిక్ గా గుర్తిస్తారు. మీ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోనే సామాజిక వర్గాలని బేస్ చేసుకొని బీసీలకు పెద్దపీట వేస్తున్నాను అని చెప్తున్నారు. ఇక్కడ మీ నియోజకవర్గంలో కూడా సామాజిక వర్గాల ప్రాతిపదికను చూస్తే మీకు మీ శాసనసభ్యులకు ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ టికెట్ ఇచ్చారో ఆయన సామాజిక వర్గం కన్నా బీసీలు అత్యధికంగా ఉన్నారు, మరో సామాజిక వర్గం కూడా అత్యధికంగా ఉన్నారు. కానీ మరి అక్కడ న్యాయం జరిగిందంటారా? ఈ సామాజిక వర్గం న్యాయం చేస్తున్నాను బీసీలకి 100% చూడండి. ఇప్పుడైతే ఏదైతే యలమంచిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 జడ్పీటీసీలు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. నేను ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కోసం మాట్లాడుతున్నాను. నేను అత్యధిక సీట్లు ఇస్తున్నాను అంటున్నారు. ఇచ్చినప్పుడు ఇక్కడ అనకాపల్లి జిల్లాలో బీసీ సామాజిక యలమంచిలి నియోజకవర్గం నేను కూడా వస్తాను. యలమంచిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మిగతా రాజకీయ పార్టీల కోసం నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ కోసం ట్రై చేసి భంగపడ్డాడు. జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరితో 5 ఏళ్ళు పని చేయించుకున్నాడు, వీళ్ళకి టికెట్ ఇవ్వలేదు అని ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి సార్ ఎవరైనా టికెట్ ఆశించి బీసీల నుంచి ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యలమంచిలి టికెట్ ఆశించి భంగపడ్డవారు ఎవరైనా ఉన్నారా? 2014 ఏంటంటే మీకు చక్కగా అర్థం చేసుకుంటే యలమంచిలి నియోజకవర్గం ఇప్పుడున్న అభ్యర్థికి ఏ అభ్యర్థికి అయితే టికెట్ ఇచ్చారో ఆ సామాజిక వర్గాన్ని మిగతా మీ బీసీ సామాజిక వర్గాన్ని బేరేజ్ వేసుకుంటే బీసీలకి నేను పెద్దపీట వేస్తున్నాను, బీసీలకి న్యాయం చేస్తున్నాను అంటున్నటువంటి మీ అధినేత అక్కడ ఎందుకు అతి ఎక్కువ ఉన్నటువంటి బీసీలకు కేటాయించి? అలాగా సార్ మీరు చెప్పినట్టు, రాజుగారు మీరు చెప్పినట్టు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో అత్యధిక భాగం ఉన్నటువంటి సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గం. మీరు చెప్పినట్టు చూస్తే 175కి 150 పైచులకు సీట్లు బీసీలకే ఇవ్వాలి అలాగనుకుంటే. అవునా కదా? చెప్పండి. ప్రతి నియోజకవర్గంలోనూ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్స్ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు లేదంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో అక్కడ బేరీ చేసుకుని టికెట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు అత్యధికంగా చూడండి, ఇందాక కూడా మీకు చెప్పా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనకాపల్లి జిల్లాలో మీ ఎమ్మెల్యే అభ్యర్థి సామాజిక వర్గం కన్నా మీ గవర సామాజిక వర్గం హైయెస్టా కాదా చెప్పండి. ఎక్కడ? యలమంచిలి నియోజకవర్గం మొత్తం టోటల్ యలమంచిలి అవ్వచ్చు, అనకాపల్లి జిల్లాలో మీ యొక్క అభ్యర్థి కన్నా, మీ యలమంచిలి అభ్యర్థి కన్నా మీ గవర సామాజిక వర్గం అత్యధికులా కారా? ఉన్నారు కదా. మరి ఈ జిల్లాలో అనకాపల్లి జిల్లాలో 2 సీట్లు క్షత్రియులకి ఇచ్చినప్పుడు అనకాపల్లి జిల్లాకి ఎందుకు ఇవ్వలేదు? అంటే మీరు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇవ్వలేదు అనుకుంటున్నారా? అదే చెప్తున్నాను కదా సార్. గతంలో అయితే అనకాపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2014లో గవర సామాజిక వర్గానికి అనకాపల్లి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చారు కదా ఇక్కడ కూడా. అప్పుడు అక్కడ పశ్చిమలోనూ కూడా మల్ల విజయప్రసాద్కి ఇవ్వడం జరిగింది, 2 సీట్లు ఇచ్చారు. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణలన్నింటినీ బేరీజు వేసుకొని కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి భరత్ కుమార్ గారికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ జిల్లాలో 1 కూడా గవర్నర్కి ఇవ్వకపోవడం అది మీ పార్టీకి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుంది? దాని తాలూకా ఎఫెక్ట్ ఒక్క 1% కూడా ఉండదని నా అభిప్రాయం. ఉండదు. సరే, ఇక్కడ మీ నియోజకవర్గంలో మీ మండలంలో మీరు ఒక గ్రామానికి ఉప సర్పంచ్గా ఉన్నారు. గ్రామాన్ని ఏ విధంగా మీరు డెవలప్ చేశారు ఏంటి? నేను 100% ఈ విషయంలో మీరు కూడా వస్తూ ఒకరోజు స్టూడియో నుంచి మీరు కూడా ఒకసారి వస్తే నేను చూపిస్తాను. 2014 నేను ఎక్కువ దూరం కూడా చెప్పనండి. 2014 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో, 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నేను చాలాసార్లు మా గ్రామంలో అనేటువంటి బహిరంగ సభలో కూడా ఓపెన్ ఛాలెంజ్ చేశాను. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా కూడా ఓపెన్గా వచ్చినట్టయితే నేను ఓపెన్ ఛాలెంజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సుమారు మా 2014లో కేవలం 5 ఏళ్లలో మా తిమ్మరాజుపేట గ్రామంలో
ఒక పాత పంచాయతీ భవనం ఒకటి మాత్రమే కట్టగలిగారండి. వాళ్ళు ఒక మాట చెప్తుంటారు, మేము వాటర్ ట్యాంక్, హై మాస్టర్ వాటర్ ట్యాంక్ మేమే కట్టామని. అది 100% అబద్ధం. 2012లో ఏదైతే మా గౌరవ శాసనసభ్యులు, ఇప్పుడు శాసనసభ్యులు కన్నబాబురాజు గారు, అప్పుడు కూడా మనకు శాసనసభ్యులుగా ఉండేవారండి మాకు, ఆయన హయాంలో మా హై మాస్టర్ వాటర్ ట్యాంక్ ఆయనే శాంక్షన్ చేయించారు. వర్క్ అప్పుడే స్టార్ట్ అయింది. దాన్ని 2014లో ప్రారంభించడం జరిగింది. పూర్తి చేసింది మేమే అప్పుడు శాసనసభ్యుల ద్వారా. దాన్ని 2014లో అప్పుడు ఉన్నటువంటి ఎన్నికలు రావడం వల్ల, ఎన్నికల కోడ్ మారడం వల్ల వాళ్ళు ప్రారంభించుకున్నారు. తప్పితే వాళ్ళు చేసింది ఏమీ లేదండి. ఈరోజు 2019 ఎన్నికల్లో మేం గెలిచిన తర్వాత సుమారు 70 లక్షల రూపాయలతో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి, మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఏరియాకి, ప్రతి పొలానికి వెళ్ళే రైతులు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం కూడా ప్రతి ప్రాంతానికి సీసీ రోడ్లు వేయడం జరిగిందండి 70 లక్షల రూపాయలతో. అలాగే 40 లక్షల రూపాయలు, 45 లక్షల రూపాయలతో గ్రామ సచివాలయ వ్యవస్థ బిల్డింగ్ తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా మొన్ననే ప్రారంభం చేయడం జరిగింది. అలాగే మరొక 7 లక్షల రూపాయలతో ఈసరికే, అంటే అది ఒక కోర్టులో కేసు వేయడం జరిగిందండి. వెల్నెస్ సెంటర్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే నాడు నేడు కింద సుమారు మొదటి విడత 18 లక్షలు, రెండో విడత 45 లక్షలతో సుమారు 75 లక్షల రూపాయలతో నాడు నేడు స్కూల్స్ కూడా అభివృద్ధి చేసుకోవడం జరిగిందండి. సుమారు ఎలా చూసుకున్నా 4 కోట్ల రూపాయల మేర మేము తిమ్మరాజుపేట గ్రామంలో కేవలం అభివృద్ధి పథకాల కోసం మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాల కోసం. వీళ్ళు చెప్తుంటారు తెలుగుదేశం పార్టీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేవలం సంక్షేమం తప్ప అభివృద్ధి లేదని. వాళ్ళు ఎవరైనా వస్తే నేరుగా నేను చూపిస్తాను. అవన్నీ కాకుండా ఒక మనిషి పుట్టడం ఎంత ముఖ్యమో, చనిపోయిన తర్వాత ఆ ఏదైతే కర్మకాండలు జరిగే శ్మశాన వాటికి ఉంటుందో అది కూడా ముఖ్య ఉద్దేశంతో. ఎందుకంటే చనిపోయినప్పుడు పుట్టిన వెంటనే మన మంచి మంచి పూల పరుపుల మీద, పూల వీటి మీద, మంచి పరుపుల మీద వేసి ఏ విధంగా అయితే చూస్తారో, నేను ముఖ్య ఉద్దేశంతో చనిపోయిన తర్వాత కూడా ఒక మనిషి జీవితాంతం అక్కడ విశ్రాంతి తీసుకునే ప్రదేశం అది కూడా మన ఇంటికన్నా మరింత బాగుండాలని చెప్పని మా గౌరవ శాసనసభ్యులు కన్నబాబురాజు గారి ఆశీస్సులతో, ఆయన తాలూకు ఆదేశాల మేరకు సుమారు 10 లక్షల రూపాయలతో శ్మశాన వాటికి ఈ జిల్లాలోనే మీరు ఎక్కడైనా చూస్తాం. ఈ జిల్లాలోనే ఆదర్శవంతమైనటువంటి ఒక పంచాయతీగా ఒక శ్మశాన వాటికి తయారు చేసుకోగలిగాను. దాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఇంత అభివృద్ధి జరిగిందంటే కేవలం కన్నబాబురాజు గారు అనే వ్యక్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు తిమ్మరాపేట గ్రామం అభివృద్ధి జరిగింది. మీ మీద ఒక అలిగేషన్ ఉందండి, అడగొచ్చా? అడగండి, తప్పలేదు, అడగండి సార్. అక్కడ సర్పంచ్గా వేరే వ్యక్తి ఉంటే మీరు ఎమ్మెల్యేతో కొలాబరేట్ అయిపోయి ఆ సర్పంచ్ని నిర్వీర్యం చేసి మొత్తం అంతా మీ చేతుల్లోకే పవర్ తీసుకున్నారనే అభియోగం ఉంది. అది చాలా తప్పుడు నిర్ణయం అండి. ఆ సర్పంచ్ అనే వ్యక్తి, నేను ప్రాణ స్నేహితులు, తను నేను. అక్కడ లేడీ రిజర్వేషన్ రావటం వల్ల వాళ్ళ అమ్మగారిని గతంలో వాళ్ళు ఒకసారి సర్పంచ్గా ఓడిపోవడం జరిగింది. సో మా పార్టీలో ఒక మంచి కుటుంబం, ఒక మంచి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం కాబట్టి వాళ్ళని ఇంచోబెట్టడం జరిగింది. అలా అనుకున్నప్పుడు నిర్వీర్యం చేసే ఆలోచనే నాకుంటే నేనే నేరుగా సర్పంచ్గా పోటీ చేయొచ్చు కదండి. రాజకీయ మీరు ఆలోచించండి, నాకు ఒకరిని నిర్వీర్యం చేసి వాళ్ళ పదవులు లాక్కుందామని ఎవరో కెట్టని వ్యక్తులు రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక ఒక కృష్ణార్జులుగా ఉన్నటువంటి మమ్మల్ని విడదీయాలి. మా ఇద్దరిని విడదీస్తే రాజకీయంగా తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఏమైనా పుంజుకుంటదేమోని మా ఇద్దరి మధ్య లేనిపోయినటువంటి అపోహలు సృష్టించి వాళ్ళ రాజకీయ లబ్ధి పొందడం కోసం మాత్రమే. విడిపోయారా మీరిద్దరు? లేదు, ఎక్కడో విడిపోలేదు, కలిసి పనిచేస్తాం. ఈ రోజు కూడా స్టిల్ చూడండి మన సచివాలయం ప్రారంభోత్సవంలో కూడా. అంటే నిర్వీర్యం అంటే ఈ రోజుకి స్టిల్ చెక్ పవర్ అనేది మీకు తెలియలేదు ఉంది. ప్రతి గ్రామాల్లోనూ కూడా సర్పంచ్లకే ఉంటుంది. సో ఈ రోజుకి సర్పంచ్ గారు చెక్ పవర్ ఉంటుంది, సర్పంచ్ గారు చైర్ అలాగే ఉంటుంది. ఆవిడ వస్తే ప్రతి కార్యక్రమం కూడా ఆవిడకి తెలిసే జరుగుతాయి. స్టిల్ ఈ రోజుకి కూడా ప్రతిదీ ఆవిడకి చెప్పే చేస్తాం, ఆవిడకి చెప్పే చేస్తాం. ఒక సర్పంచ్ గా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇస్తూనే గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించడం కోసం వాళ్ళ వెనక నేను పనిచేస్తున్నాను ఈ రోజు కూడా. దాన్ని కెట్టనటువంటి వ్యక్తులు రాజకీయ లబ్ధి కోసం మా మధ్య వైరం పుట్టించి వాళ్ళు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. మీ ఇద్దరం చాలా సందర్భాల్లో అటువంటి కూర్చొని మీ ఇద్దరం చాలా నవ్వుకుంటాం. కేవలం మనల్ని ఎదుర్కోలేకే రాజకీయాలు వీళ్ళందరూ కూడా లబ్ధి కోసం తిట్టుకుంటున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు నీకేం చెప్పినా, నాకెవరేం చెప్పినా మీ ఇద్దరం కూర్చొని ఈవినింగ్ అయ్యేసరికి సంభాషించుకుంటాం. సో బావగారు మీకోసం పలానా వ్యక్తి ఇలాగన్నాడంటే నేను చెప్తాను, లేదు లేదు బావమరిది పలానా వ్యక్తి నీకోసం ఇలాగనంటే ఆయన అంటాడని మీ ఇద్దరం కూడా ప్రతి విషయం కూడా షేర్ చేసుకుంటాం. మిమ్మల్ని ఎమ్మెల్యే గారికి బినామీ అంటారు, నిజమేనంటారా? మీకు వ్యాపారాలు ఉన్నాయట, ఇది SEZ లో చెప్తున్నాను కదా సార్. నిజంగా వ్యాపారాలు ఉంటే
నేను స్టిల్ కావాలంటే నా బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ మీకు ఇస్తాను. నా బ్యాంక్ మీకు ఎవరైతే చెప్పారో ట్రాన్స్పరెంట్ గా ప్రజలకు తెలియాలన్న ఆలోచన నేను పూర్తిగా చెప్తున్నాను సార్. నా బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, నాకు ఒకే ఒక బ్యాంక్ డీటెయిల్ ఉంది, ఐడిబిఐ బ్యాంక్ అకౌంట్ ఉంది, నా భార్యకి కూడా SBI బ్యాంక్ అకౌంట్ ఉంది. కాదంటారా? నేను అదే చెప్తున్నాను సార్. నేను బినామీని అయ్యి ఉంటే ఇప్పుడు మా గ్రామం రండి, నా ఇల్లు ఎలా ఒక చిన్న ఇల్లు, ఒక బెడ్రూమ్, హాలు, కిచెన్, ఒక సామాన్య మానవుడు జీవించేది, అది కూడా తిమ్మరాజుపేట SC కాలనీ మధ్యలో ఉంటుంది నా ఇల్లు కూడా. అంటే మీరు అనొచ్చు, అంటే మీరు SC కాలనీని ఆక్రమించుకున్నారని కూడా మీరు అంటారు. సో అప్పుడు మాకు సర్పంచ్ గా చేసినటువంటి 1983లో SV రావణ గారు 25 ఏళ్ల పాటు మా గ్రామాన్ని సర్పంచ్ గా చేసినటువంటి వ్యక్తి మా గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలందరినీ గుర్తించి మాకు ఇల్లు ఇవ్వడం జరిగింది. సో నా పేరుని సెంటు భూమి కూడా లేదు, నా పేరుని 13 సెంట్లు, అది కూడా నేను కష్టపడి కొనుక్కున్నది 13 సెంట్లు ఉంది. ఆ భూమి తప్ప నాకు వేరే ఆస్తులు కానీ అన్యాయాలు, అక్రమాలు ఇటువంటి నిరూపిస్తే ఇప్పుడు ఈ క్షణం రాజకీయాల నుంచి పూర్తిగా శాశ్వతంగా వైదొలిపోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను. ఉప సర్పంచ్ పదవి కూడా రిజైన్ చేసి జగన్ అనే వ్యక్తి తిమ్మరాజుపేటలో ఈ అవినీతి చేశాడు, ఈయన కన్నబాబురాజు గారిని అడ్డం పెట్టుకుని ఈ డబ్బులు సంపాదించుకున్నాడు ఎవరైనా ఒక్కరు సాక్ష్యంతో నిరూపిస్తే ఆన్ ది స్పాట్ లో మీ స్టూడియో ద్వారానే, మీ స్టూడియో సాక్షిగా నా పదవికి, నా రాజకీయ జీవితానికి ఆన్ ది స్పాట్ లో రిజైన్ చేసి రాజకీయ సన్యాసం తీసుకోవడం నేను సిద్ధంగా ఉన్నాను. ఓపెన్ ఛాలెంజ్ ఎవరైనా ఎవరికైనా 2019 నుంచి 2024 స్టిల్ ఈ 58 నెలల్లో తిమ్మరాజుపేటలో కాండ్రేగుల జగన్ అనే వ్యక్తి ఈ రూపాయి అవినీతి చేశాడని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేసి ఆ రోజు నుంచి నేను ఇంట్లో ఉండిపోతాను. ఓపెన్ ఛాలెంజ్ ఎవరైనా నిరూపించవచ్చు. మా ఊర్లో ఎవరైనా, మీరైనా, ఎవరైనా, వాట్ ఇట్ మే బి, ఎవరైనా యలమంచిలి నియోజకవర్గం నిరూపించవచ్చు. కన్నబాబురాజు గారు అనే వ్యక్తి నాకు బాగా ఇష్టం. ఆయనకు కూడా కుర్రాడు, యువకుడు, మంచి ఉత్సాహంగా ఉంటాడు. నాకు ఆయనే స్ఫూర్తి. ఈ రోజు కూడా స్టిల్ మా తిమ్మరాజుపేటలో మీరు ఎవరైనా అడగండి, నైట్ 1 గంట 2 గంటలకు ఫోన్ చేస్తే ఆపదలో వచ్చే వ్యక్తి ఎవరంటే నా పేరు చెప్తారు. అది నేను కేవలం కన్నబాబురాజు గారు అనే వ్యక్తిని చూసి నేర్చుకున్నాను. నాయకుడు అంటే కష్టకాలంలో. కన్నబాబురాజు గారికి మీ ఊరు నుంచి రేపు ఎలక్షన్ లో ఎంత మెజార్టీ ఇవ్వబోతున్నారు? మీ ఊరు ఓటర్లు ఎంతమంది? మా ఊరు ఓటర్లు 1800 మంది అండి. సో 1500 ఫోల్ అవుతాయి ఎలక్షన్ లో, ఫోల్ అయితే 2019లోను కూడా 200 ఓట్లు మెజార్టీ ఇచ్చాను మా విలేజ్ నుంచి. సో మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా 1400 ఫోల్ అయితే టీడీపీ పార్టీకి కేవలం 300 ఓట్లు వచ్చాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1100 ఓట్లు వచ్చాయి. 10 వార్డులకు 10 వార్డులు కూడా క్లీన్ స్వీప్ వైఎస్ఆర్సీపీ చేసింది. సో మళ్ళీ అదే రికార్డు మళ్ళీ రేపు కన్నబాబురాజు గారికి మా గ్రామం తరపు నుంచి 1500 ఓట్లు ఫోల్ అయితే సుమారు 1200 చీలుకు పై ఓట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు వేయటానికి ప్రజల బ్రహ్మరథం పట్టి సిద్ధంగా ఉన్నారండి. సుమారు అంటే నేను 600 ఓట్ల మెజార్టీ కన్నబాబురాజు గారికి ఇవ్వడానికి ఈ రోజు సిద్ధంగా తిమ్మరాజుపేటలో సిద్ధం చేసుకున్నాం. మేము అంతా సిద్ధం చేసుకున్నారు. అందుకే మేము సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారికి మేము సైనికులుగా పనిచేసేదానికి ఆయన ఎప్పుడు పిలిచినా దానికోసం మేము సిద్ధంగా ఉంటాం సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి 2019 ఎన్నికల్లో చెప్పారు, మీ నాయకుడు అంటే పలానని కలర్ ఎగరేసుకునే విధంగా ఉంటానే తప్ప తల దించుకునే విధంగా ఉంటారని. ఈరోజు ఏ ఇంటికి పోయినా కూడా ప్రతి ముసలమ్మ కానీ, అవ్వను కానీ, తాతను కానీ అడుగుతుంటే బాబు జగన్ బాబు మమ్మల్ని, మాలో జగన్ గారిని చూసుకుంటున్నారు సార్. అది మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ప్రతి ఇంటికి పోతే మమ్మల్ని కూడా, మరి అదృష్టమో మా తల్లిదండ్రులు చేసినటువంటి ఆలోచన నాకు తెలియదు కానీ నా పేరు కూడా జగన్ అవటం వల్ల మా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా జగన్ 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 బాబు, ఆ జగన్ ఈ జగన్ ఒకటని పిలుస్తుంటారు. ఇంకొక యాదృచ్ఛికం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి భార్య పేరు కూడా భారతి అయితే మా భార్య పేరు కూడా అయితే మీరే జగనే. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. నిజంగా భగవంతుడి తాలూకా వరమే అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల పనిచేయాలంటే. ఎందుకంటే నాయకత్వం అనేది లక్ష్యం భగవంతుడు కోట్లలో 100లో కొంతమందికి ఇస్తాడు. సో ఒక ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా కన్నబాబురాజు గారు కష్టపడే మనస్తత్వం ఉంది, కుర్రాడు, ప్రజలకు పనిచేసే ఆలోచనటువంటి వ్యక్తి, అన్నిటికన్నా మించి అవినీతి మరకలేనటువంటి నాయకుడు అని చెప్పి నన్ను మెచ్చుకుని ఆయన వెనక ఒక నాయకుడిగా నన్ను ఈ రోజు తిప్పుకుంటాను కన్నబాబురాజు గారు. ఫ్యూచర్లో ఈ జగన్ని ఏ విధంగా చూడాలి? మీ గోల్ ఏంటి? నాకు మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు పదవులు అనేవి ఇప్పుడు కూడా నేను ప్రయత్నించకూడదు అనుకుంటున్నాను సార్. ఇప్పుడు కూడా రాజకీయాల్లో పదవి అనేది మనం వెతుక్కొని పోతే వచ్చేది కాదు. మనం పని చేస్తూ పోతుంటే అది పార్టీ అధినాయకత్వం గుర్తించి వారు ఎక్కడ కూర్చోబెడితే అదే మన పదవి. ఈరోజు బాగా ఉదాహరణ మీకంటూ ఒక గోల్ లేదా? ఫలానా నేను ఇలా ఉండాలి, నాకు అదే చెప్పాను కదా సార్. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు, ఏదైనా ప్రస్తుత రాజకీయాల్లో ఆర్థికంగా కొద్దో గొప్ప ఎదిగి ఉండాలి,
సో నేను ఆర్థికంగా వెనకబడి ఉన్నాం కాబట్టి పెద్ద పెద్ద పదవుల కోసం ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుంది, ఎదగాలి, మనం ఒక స్థాయిలోకి వెళ్ళాలని. సో నేను మా గ్రామానికి మనం బ్రతుకున్నంత కాలం, నా గతంలో ఎస్వి రమణ గారని మా సర్పంచ్గా ఉండేవారు, చెప్పారు ఇప్పుడు. ఆయన 25 ఏళ్ళు చేశారు. సో ఆ రికార్డుని మళ్ళీ నేను తిరగరాయాలి మా గ్రామంలో అనుకునేది నా కోరిక సార్. వెరీ గుడ్ అండి. మీ కోరిక తప్పకుండా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మీరు మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని వెచ్చించి మాతో గడిపినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. తప్పకుండా మీకు కూడా ధన్యవాదాలు సార్. ఇంతవరకు మాకు ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు మీ BBR ఛానల్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.